అటు సభలో సమరం జరిగితే ఇటు గ్రౌండ్లో రెండు పార్టీలు రణరంగాన్ని సృష్టించాయి. గల్లీ టు ఢిల్లీ బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలకు దిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రాహుల్ని అరెస్ట్ చేసినందుకు లోక్ భవన్కు పీసీసీ పిలుపునివ్వడంతో పాటు వారికి పోటీగా కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి బీజేపీ మార్చింగ్ చేయడం ఈ రచ్చకు కారణమైంది. నీట్ పేపర్ లీకేజీతో పాటు ఢిల్లీలో యువకులపై పోలీసుల లాఠీచార్జికు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకొచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్ భవన్ ముట్టడి జరిగింది. అదే సమయంలో గాంధీ భవన్లను ముట్టడించాలంటూ బీజేపీ పిలుపివ్వడంతో పరిస్థితి మరింత హీటెక్కింది. తెలంగాణలో లోక్ భవన్ ముట్టడించారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. లోక్ భవన్ కు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అరెస్టు చేసి తరలించారు పోలీసులు. అయితే బీజేపీ గాంధీ భవన్ ముట్టడి మరింత ఉద్రిక్తంగా మారింది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో నాంపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు కేంద్రంపై పీసీసీ చీఫ్ మండిపడితే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. చలో రాజ్భవన్ కార్యక్రమం ఇచ్చాం. ఇక్కడ కూడా కేంద్రం యొక్క ఆదేశాల మేరకు మా నిరసనని మధ్యన ఆపేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యక్రమం చేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ ఈ యొక్క పార్లమెంట్ నడుస్తుంటే కూడా పార్లమెంట్ పోకుండా ప్రధానమంత్రి నివాసం దగ్గర ధారణ చేయడం అనేది ప్రజాస్వామ్యం వ్యతిరేకం. అటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ గాడ్సే వారసులు అంటూ విమర్శలు గుప్పించారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయారు. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఇక ఏపీలోనూ సేమ్ సీన్ కనిపించింది. విజయవాడలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ముట్టడించారు. రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల బారికేడ్లను సైతం దాటుకుంటూ వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఇటు బీజేపీ కార్యకర్తలు తొడలు కొడితే అటు కాంగ్రెస్ నుంచి మీసాలు మెలేశారు. ఇలా విజయవాడలో ఆందోళన తీవ్ర స్థాయిలో నడిచింది. ఇక బీహార్ రాజధాని పాట్నాలో భారీ హింస చెలరేగింది. కాంగ్రెస్ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. కర్రలతో రాళ్లతో రెండు పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో పలువురు కార్యకర్తల తలలు పగిలాయి. కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుతో వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాలను ముట్టడించారు బీజేపీ నేతలు. రాజస్థాన్లోని జైపూర్లో బీజేపీ కార్యకర్తలు పీసీసీ ఆఫీస్ వైపు దూసుకుపోయారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు వాటర్ క్యానన్లతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. అంతేకాదు ముంబై, అహ్మదాబాద్, తిరువనంతపురంలోనూ ఈ నిరసనలు కొనసాగాయి. అయితే ఓవైపు పార్టీల పోటాపోటీ నిరసనలు జరుగుతుండగానే ఇంకోవైపు జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ధర్నాలు కంటిన్యూ అయ్యాయి. అభిజిత్ దీప్కే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చల కోసం రావాలంటూ నడ్డా పిలుపునిచ్చినా సీజేపీ ప్రతినిధులు వెళ్లలేదు. ప్రభుత్వమే జంతర్ మంతర్ కొచ్చి మాతో చర్చించాలంటూ తేల్చి చెప్పారు సీజేపీ ప్రతినిధులు. हमने सरासर मना कर दिया कि हम लोग किसी के घर नहीं जा रहे, हम लोग किसी के ऑफिस नहीं जाएंगे. जनता का दरबार यहाँ लगा हुआ है, जनता के बीच आना चाहिए मिनिस्टर्स को. अगर उनको बात करनी है तो बातचीत जंतर मंतर पे होगी. लेकिन हम भी पढ़े लिखे लोग हैं तो हम लोगों ने सोचा कि अगर उनको डर है कि यहाँ पे कोई सिक्योरिटी सिचुएशन हो जाए तो इससे कोई न्यूट्रल प्लेस जंतर मंतर के आसपास में हम लोग मिल सकते हैं. మరోవైపు కాంగ్రెస్ నేతలు కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 8-10 గంటల పాటు వందే మాతరంపై చర్చ జరిపారు. ఇప్పుడు మళ్లీ ఆ బిల్లును తీసుకొస్తున్నారు. ఇప్పుడు నీట్ పై మేమిచ్చిన వాయిదా తీర్మానంపై ఎందుకు చర్చించరంటూ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. 10 घंटे के लिए तो हमने वंदे मातरम पर चर्चा की. अब फिर से वंदे मातरम की जो बिल निकाल रहे हैं ये लोग, ठीक है, तो हम इस विषय पे अडजर्नमेंट मोशन पे चर्चा क्यों नहीं कर सकते? लंबी चर्चा ठीक ढंग से क्यों नहीं हो सकती? ये पूछिए आप सरकार से. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విషయంపై ప్రెజెంటేషన్ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, యువతులపై లాఠీచార్జి చేసిన వారిపై
చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్నారు. 152 paper leaks have taken place over the last decade. If you do the math, so one a month. In the last 10 years, 152 leaks have taken place and 0 convictions. 0. So somebody is, or a group of people are destroying our education system, India's most valuable asset, destroying the lives of our students, and what does the government do? 0 convictions. Is that Mr. Dharmendra Pradhan, who has failed as an education minister, who is known to be corrupt, should be relieved of his duties. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రశ్నలకు సమాధానాలు రోడ్లపై దొరకవని, సభకొచ్చి ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పేందుకు ప్రభుత్వం రెడీగా ఉంటుందన్నారు. और यह संसद का सत्र इस समय चल रहा है. सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है. और लोकतंत्र के मुद्दों पर चर्चा करने की जगह संसद भवन है, जहां विपक्ष अपनी बात कहने के लिए पूरी तरह से स्वतंत्र है. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ అరెస్టుకు పర్యవసానంగా 2 పార్టీల నేతలు బయటకు రావడంతో గల్లీ టు ఢిల్లీ దద్దరిల్లిపోయింది.